అస్సలాముఅలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఈరోజు అయితే కనుక మామిడికాయలు వద్దన్నా కానీ సరే వాకింగ్కి వెళ్ళినప్పుడల్లా కాయలు తీసుకొని వస్తున్నారండి మా అబ్బాయిలు. మొన్న 2 సార్లు వేసాను. ఒకసారి మాత్రము తీపి ఆవకాయ వేసాను, మళ్ళీ రెండోసారి మాత్రము కొద్దిగా ఏమేసామమ్మా కారం. జరుగు కాయలు అనేది తీసినప్పుడు ఇది జిగురు ఉంటుంది కదా, ఆ జిగురు అనేది కాయకు అనేది మనకు అంత అప్లై అయిపోయింది అనమాట. అంటే ఇంకా మొత్తానికి ఇలా తీసేటప్పుడు దీనికి జిగురు ఉంటుంది, ఆ జిగురు అనేది అంత అంటుపోయింది. అందుకనేసి శుభ్రంగా కాయలు అనేవి శుభ్రంగా కడుగుతున్నాను. నాకు ఒక 2 రోజులు పని ఉండేసి నేను ఇవి పట్టించుకోలేదండి, ఫ్రిడ్జ్లో పెట్టాను. మరి ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత కాయలు అనేవి మనకు ఉంటాయా లేవా అనేది ఇదొకటి నాకు అంత తెలియదంటే ఇంకా అంత పర్ఫెక్ట్గా ఉంటుందో లేదని కూడా తెలియదు. కాకపోతే ఇంకా వేసేద్దాం, కాయలు ఇంకా బాగా ఫ్రెష్గా ఉన్నాయి కదా, ఫ్రిడ్జ్లో పెడితే ఏమైపోయిందిలే కొద్దిగా ఎండలు ఆరబెట్టేస్తే అయిపోయింది అనేసి మళ్ళీ ఇలాగ అనుకుంటున్నాను. ఇప్పుడు శుభ్రంగా మనము అన్ని కాయలు ఇలా శుభ్రంగా కడిగేసి పెట్టుకుందాం ముందు ఒక ప్లేట్లో. చూడండి, మనం ఫ్రిడ్జ్లో పెట్టాం కదా, ఇటు పక్క ఒక కలర్ ఉంటే ఇంకా ఇటు పక్క మాత్రం ఇలాగ అయ్యింది చూస్తున్నారు కదా. నేనైతే ఇక్కడ చెక్క అనేది తీసేద్దాం అనుకుంటున్నాను, పై పొట్టు అనేది. ఎందుకంటే మరి మన చెక్కతోనే వేసాను. చూస్తున్నాను, వస్తే కనుక నీట్గా తీసేస్తానండి. ఇలాగా పై తొక్కంతా నేను తీసేస్తున్నాను. అన్ని కాయలు ఇలాగే తీసేద్దాం. ఇలాగా పై పొట్టల్లా తీసేసాను. ఇంకా మొత్తం కాయలు ఇలాగే తీసేద్దామండి. ఇప్పుడు మనం క్లియర్గా నీట్గా తీసేసామండి. పై పొట్ట అనేది నీట్గా తీసేసిన తర్వాత ఇక్కడ ముక్కలు అనేది నేను కటింగ్ చేసేస్తున్నాను. మనకు టెంకుతో సహా కావాలంటే కనుక టెంకుతో సహా మనం కటింగ్ చేసుకోవచ్చు. కాకపోతే మన టెంకుతో సహానే వేసాను నేను. ఇప్పుడు పై పొట్టు తీసాను కదా, టెంకు ఎందుకులే ఇంకా నీట్గా ఉంటుంది కదా ఆవకాయ అనేది, అందుకనేసి నేను టెంకు లేకుండా ఇక్కడ నీట్గా ఇలాగా చిన్న చిన్న ముక్కల కిందికి ఇలా కటింగ్ చేసి చూపిస్తాను కొద్దిగా. ఆ తర్వాత మొత్తం కటింగ్ అయినాక చూద్దాం. ఇలాగా ఈ సైజ్ ముక్కలు అయితే నేను కటింగ్ చేసుకుంటున్నాను. చూస్తున్నారు కదా, ఈ సైజ్ అయితే నాకు చాలు, అందుకనేసి నేను ఆ సైజే కటింగ్ చేస్తున్నాను. మొత్తానికి ఇప్పుడు కటింగ్ అనేది అయిపోయిందండి, పూర్తి అయిపోయినట్టుగా. ఇంకా లాస్ట్ చివరిలో ఒక కాయ ఉంది, అదొక్క కాయ కటింగ్ అవుతుంది ఇక్కడ. చూస్తున్నారు కదా, నీట్గా మనం ఇక్కడ టెంక్ అనేది పెట్టకుండా నీట్గా కటింగ్ చేసేసి ఇప్పుడు నేను చివరి కాయ అనేది కటింగ్ చేసేస్తున్నాను. అయిపోతున్నాయి. ఇప్పుడు ఒక గంట ఒక 2 గంటలు అలాగా డాబా పైన వదిలేస్తాను. ఆ లోపు నాకు ఇంట్లో కూడా బోల్డ్ పని ఉంది. ఆ పని అయ్యేలోపు, ఎందుకంటే మనం ఈ కాయలు ఫ్రిడ్జ్లో పెట్టాం కదా, అందుకనేసి లోపల నుండి కాయలు ఏదైనా వాటర్ ఉన్నా కానీ సరే డ్రై అవుతుంది. మంచి ఎండ అండి, మాకైతే చాలా బాగుంది ఎండ. ఈ ఎండలో పెట్టామనుకోండి ఒక గంట 2 గంటలు వదిలేస్తాను పని అయ్యేంత వరకు. ఆ తర్వాత ఉప్పు కారము ఇవన్నీ మసాలాలు కలిపేస్తాను. ఆ లోపు ఇవన్నీ డ్రీ ఫ్రై చేసి పెట్టుకుంటాను. ఈ పైన పెట్టేసి వచ్చాయమ్మా. ఇలా కటింగ్ చేస్తుంటే నా చేతి నిండా కొద్దిగా పైన పొట్టు అనేది బంక ఎక్కువ ఉందండి, అందుకనేసి ఎక్కువగా పొట్టు మీద బంక అనేది ఉంటుంది. ఇలాగా చూడండి, తీసేయండి. ఎందుకంటే నల్ల నల్ల డాగులు నల్ల నల్ల మచ్చలు అనేటివి కనిపించాయి నాకు. కాయ అయితే చాలా బాగుంది, కానీ ఒక్కొక్క కాయ నీట్గా ఉంది, ఒక్కొక్క కాయ మీద మాత్రం ఇలాంటి మచ్చలు ఉన్నాయి అనమాట. ఆ పచ్చడి వేసినా కానీ సరే నల్ల నల్ల మచ్చలు బాగోవు, కనిపించే అంటే చూడనీకే బాగోదు కదా ఆవకాయ. అందుకనేసి నేను ఈ పై పొట్టు అనేది తీసేసానండి. లోపల టెంకు కూడా తీసాను. ఇది కూడా కొట్టాలంటే ఇంకా టైం బోల్ పడుతుంది నాకు. మా అన్న అయితే టెంకుతోనే వేసాను, 2 సార్లు టెంకుతోనే వేసాను. ఇప్పుడైతే ఇంకా మామూలుగా కటింగ్ చేశాను పై పొట్టు తీసేసి. ఇప్పుడు పైకి వెళ్ళేసి పెట్టేసి వచ్చాయమ్మా, ఫాస్ట్గా వెళ్ళేసి ఈ ముక్కలన్నీ తీసుకుపోయి ఒక క్లాత్ వేసి ఆరబెట్టేసి వచ్చాయి మంచి ఎండలో. ఇలాగ కొలత తీసుకొని నేను మామూలుగా అయితే ఇంకా అంచనా ప్రకారంగానే వేసేస్తాను. మీకోసం అనేసి నేను ఇక్కడ కొలత అనేది పడుతున్నాను. ఇక్కడ నాకు దగ్గర 2 డబ్బాలు వచ్చినట్టుగా అండి. మనము ఇలాగా
మొత్తానికి ఆరబెడితే చాలా మంచిది. ఆవకాయ అనేది చాలా నిలువ ఉంటుంది. ఇక్కడ నేను ముందుగానే నూనె అనేది వేడి చేసి పెట్టానండి. కొద్దిగా ముందుగానే మనం ఇక్కడ నూనె అనేది యాడ్ చేయాలి. ముక్కల కల్లా బాగా నూనె పట్టిస్తున్నాను ఇలాగా. ఇప్పుడు మీరు ఎవరైనా కానీ సరే ఇలాగా వేసుకున్నారనుకోండి పర్ఫెక్ట్గా ఉంటుంది. ఎప్పటికీ బూజు అనేది రాదండి. ఇలాగ ముక్కలో కొద్దిగా ఆరబెట్టుకొని ముందుగానే నూనె అనేది ఇలాగ యాడ్ చేయండి. ఇక్కడ కొద్దిగా పసుపు అనేది యాడ్ చేస్తున్నానండి. ఇందాక మనం రెడీ చేసి పెట్టుకున్న మసాలా అండి. ఫ్రై చేసి కొద్ది చల్లగా అయిన తర్వాత నేను మిక్సీ జార్లో పట్టేసాను. ఇక్కడ నేను కారం పొడి కూడా యాడ్ చేస్తున్నాను. ఇది మంచి పల్లెటూరు నుండి తీసుకొని వచ్చిన పొలంది మిర్చి తీసుకొని వచ్చి పొలం మిర్చి తీసుకొని వచ్చేసి ఆడపడుచు కూతురు ఇచ్చింది అనమాట. ఆవకాయకి చాలా బాగుంటుంది అనేసి పొలం నుండి తీసుకొని వచ్చేసి కల్తీ లేకుండా ఆడిచ్చిన కారం పొడి అది. ఇప్పుడు ఇక్కడ నేను సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నాను. కారం పొడి అయితే ఇంకా మనం కొద్ది కారం ఎక్కువ తిన్నట్టుగా అయితే ఇంకా కొలత లేకుండా నేను వేసాను. ఎందుకంటే కారం పొడి అనేది కామన్గా నాకు తెలిసిపోతుంది అప్పుడే. ఉప్పు ఒకటి నేను చూస్తున్నాను. ఇక్కడ ఉప్పు అయితే ఈ మాత్రం చాలండి. ఇక్కడ నేను ఎల్లుల్లి రమ్మలు వేయకుండా ఎల్లుల్లి పొట్టు తీయకుండా మిక్సీ జార్లో వేసేసి దడదడలు ఆడిచ్చానండి. ఇప్పుడు వేసినటివన్నీ మనం బాగా ఒక్కసారి కలుపుదామండి. ఇప్పుడు ఇవన్నీ బాగా కలిపేసాను నేను. కలిపిన తర్వాత మరి పైనుండి ఆయిల్ అనేది యాడ్ చేస్తున్నాను. చూడండి, చూస్తున్నారు కదా, రెడీ అయిపోయినట్టుగా మనకు ఆవకాయ ఇలా కలిపేసుకొని మనకు నూనె కూడా యాడ్ చేశాను. ఎంత నూనె వేసానంటే ఆ గిన్నె నిండా వేసాను కదా, మొత్తానికి లాగేసింది. చూస్తున్నారా, పీల్చింది అనమాట మొత్తం ఆవకాయ అనేది. ఇప్పుడు అన్నీ కలిపేసాం కదండి. ఇప్పుడు ఉప్పు కారం అనేది కూడా మనకు 3 రోజులకైతే పర్ఫెక్ట్గా తెలుస్తుంది ఉప్పు కారం అనేది. కాకపోతే కనుక నా డౌట్ మీద నేను కొద్దిగా ఒక్క డ్రాప్స్ వేసి ఉప్పు కారము ఎల్లుల్లి ఘాటు ఎల్లుల్లిపాయలు చిదగొట్టేసాను కదా, మొత్తానికి అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి. తక్కువ అనేది ఏమీ లేదు. అందుకనేసి అన్నీ బాగా కరెక్ట్గా సమానంగా ఉన్నాయండి. ఇప్పుడు నేను కలిపేసిన ఆవకాయ ఒక గాజు గిన్నె తీసుకొని ఇందులో యాడ్ చేస్తున్నాను. 3 రోజుల తర్వాత నేను ఒక సీసాలు అనేది వేసేస్తానండి. ఎందుకంటే మరి 3 రోజుల తర్వాత కంపల్సరీ మనము తీసి ఆవకాయ అనేది మనము కలపాలి. అందుకనేసి ప్రస్తుతానికి ఇప్పుడు ఇది సింపుల్గా ఇది బాగుంది కదా అనేసి ఇందులో వేసేస్తున్నాను ఆవకాయ. చూస్తున్నారు కదా, మనము ఇంట్లోనే సింపుల్గా ఆవకాయ ఎవరిని బతమలాడకుండా మన చేతులతో మనం స్వయాన ఆవకాయ అనేది ఇలా పెట్టుకున్నాం అనుకోండి, ఎవరిని ఎందుకండి అడగడము, ఇలా పెట్టేసుకుంటే అయిపోయింది ఆవకాయ. ఎవరైనా పెట్టుకోవచ్చు, చిన్న పెద్ద ఎవరైనా కానీ సరే. వావ్, ఎక్సలెంట్ కదండి. ఆవకాయ ఉంటే చాలండి. వేడి వేడి అన్నంలో ఇంత పప్పు లేకపోయినా కానీ సరే, కాయగూరలు లేకపోయినా కానీ సరే, ఆవకాయతోనే మనము ఇలాగ వండేసుకొని కలిపేసుకొని బాగా కొద్ది మెత్తబడిపోయినాక ముక్క ఇంకా తినడం మొదలు పెట్టడమే. చూస్తున్నారు కదా, ఇప్పుడు నూనె అయితే ప్రస్తుతానికి ఇంతే చాలండి. నేను ఇంకా వేయడం లేదు. 3 రోజుల తర్వాతనే నూనె అనేది మళ్ళీ నేను చూసి అప్పుడు ఇంకొక చిట్కా అనేది మీకు చెప్తాను చూడండి. ఎప్పుడైనా కానీ సరే ముక్క అనేది లోపలికి వెళ్ళిపోయి నూనె అనేది పైకి రావాలి, తేలాలి అనమాట. అప్పుడైతే బూజు రాదు. చాలామంది ఏమంటారంటే, ఏమండి మేము పెడితే కనుక బూజు వచ్చేస్తుంది, మేము పెడుతుంటే కనుక బూజు వచ్చేస్తుంది అని చాలామంది చెప్తూ ఉంటారు కదా. ఎవరు పెట్టినా కానీ సరే బూజు రాదు. మనం వేసే పద్ధతి ప్రకారంగా వేసామనుకోండి ఆవకాయ, బూజు ఎక్కడికి రాదు. ఇప్పుడు నేను పెట్టాను కదా, దీనిపైన నూనె అనేది ఇంకా కొద్ది పడుతుంది అనమాట. 3 రోజుల తర్వాత చూద్దాము, ఎందుకంటే నూనె అడుగును ఉంటుంది. ఇప్పుడు ముక్కలు కొద్దిగా అడుగులకు వెళ్ళిపోయినాయి అనుకోండి, నూనె అనేది తేలిపోతుంది అనమాట పైకి.
అప్పుడైతే ఇంకా మనకు తెలుస్తుంది అనమాట ఎంత నూనె వేయాలి ఏంటి అనేది. ఇంకా నా దగ్గర కొద్దిగా నూనె ఉంది, వేడి నూనె. ఆ వేడి నూనె కూడా చల్లగా అయింది. ఇప్పుడు తెచ్చి మీ ఎదురుగానే వేస్తాను కొద్దిగా. వెళ్ళమ్మా కొద్దిగా నూనె తీసుకొచ్చి. నేను ఇందాక కొద్దిగా నూనె అనేది వేడి చేశాను, అంటే ఇంకా కొద్దిగా వడియాలు వేపుదామనేసి. ఇంకా అదే నూనె కలపకుండా సైడ్ పెట్టేశానండి, ఎందుకంటే ఆవకాయ కలపలా కదా, ఏమన్నా నాకు తక్కువ వస్తే ఇంకా వేద్దామనేసి. చూస్తున్నారు కదా, ఇప్పుడు నాకు నిజంగా కొద్దిగా పైన తేలితే నూనె చాలా మంచిదండి, ఆవకాయ నిలువ ఉంటుంది అనమాట. అందుకనేసి ఇప్పుడు పైనుండి కొద్దిగా ఆయిల్ అనేది బాగా యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇంకా బూజు రావన్నా రాదండి, మనం దులుపుకొని తెచ్చి దీంట్లో వేయాల్సిందే, కానీ దీంట్లో మాత్రం ఇంకా బూజు రాదు. 100% గ్యారంటీ నేను ఇస్తున్నాను. ఎందుకంటే ఇంకా ఆల్రెడీ నేను 2-3 సార్లు వేసాను. సక్సెస్ఫుల్. ఎస్, సక్సెస్ఫుల్ అండి. ఎంత చక్కనైనా ఆవకాయ పచ్చడి మనం రెడీ చేసాము. ఈ వీడియో మీకు నచ్చే ఉంటుంది డెఫినెట్గా. నచ్చినట్టుగా అయితే కనుక నాకు సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నా వీడియో మీ వరకు వచ్చింది అనుకోండి, గ్యారంటీగా లైక్ చేసేయండి. అంటే నాకు సపోర్ట్ ఇచ్చినట్టుగా ఉంటుంది అనమాట, మోటివేషన్ అనమాట. నా వీడియో ఒక 10 మందికి అవసరం ఉన్న వాళ్ళకి ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. మీకు నిజంగా యూస్ఫుల్ అయినట్టుగా అయితే నాకు లైక్ మాత్రం కంపల్సరీ ఇవ్వండి. నాకు ఇంకా కొద్దిగా ఇంకా చేయాలా, ఇంకా బాగా చేయాలా, ఇంకా ఏమేమన్నా చేసి చూపియాలా. అంటే మోటివేషన్ అనేది నాకు బాగా బలం, అంటే ఒక బలం లాంటిది అనమాట. మోటివేషన్ అంటే కనుక మనిషికి శక్తి, బలం లాంటిది అనమాట. నేను చేయగలుగుతాను, ఇంకా ఎక్కువ చేయాలా, ఇంకా ఏది సాధించాలా, మీకు ఇంకా ఏమో చేసి చూపించాలా అన్న ఒకటి నాలో టాలెంట్ అనేది లోపల ఉన్నా కానీ సరే అది బయటకు వచ్చేస్తుంది అనమాట. చూస్తున్నారు కదా, ఈ వీడియో మీకు డెఫినెట్గా నచ్చే ఉంటుంది. నచ్చినట్టుగా అయితే కనుక నాకు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అల్లాహ్ హఫీజ్.